ముఖేష్ అంబానీ లాంటి ధనవంతులు 30 మంది వచ్చి ముప్పతిప్పలు పడ్డా సరే ఈ ఒక్క వస్తువును మాత్రం కొనలేరు. ఎందుకంటే గూగుల్లో దీని ప్రైస్ చెక్ చేసి చూస్తే ప్రైస్ లెస్ అని వస్తుంది. ప్రపంచంలోనే అతి విలువైన వజ్రం, కానీ దాన్ని తలపైన పెట్టుకున్న ప్రతి మగవాడు వంశం కూడా మిగలకుండా నాశనం అయ్యారు. 1306లో ఒక గ్రంథంలో రాసి ఉంది, దీన్ని ధరించిన ప్రతి మగవాడు నామరూపాలు లేకుండా నాశనం అవుతాడు. కేవలం ఒక స్త్రీకి మాత్రమే ఈ శాపం వర్తించదు అని రాసి ఉంది. ఒకసారి ఈ వజ్రాన్ని ధరించిన రాజుల చరిత్ర చూడండి. 1323లో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. 1526లో బాబర్ తన రాజ్యాన్ని కోల్పోయాడు. 1658లో మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ జైలు పాలయ్యాడు. తర్వాత దీన్ని దక్కించుకున్న నాజిర్ షా 1739లో సొంత మనుషుల చేతనే దారుణంగా హత్య చేయబడ్డాడు. తర్వాత ఈ వజ్రం రంజిత్ సింగ్ చేతికి వెళ్లడం వలన ఆయన వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. చివరికి 1849లో బ్రిటిష్ వారు పంజాబ్ ను ఆక్రమించి చిన్న పిల్లాడైన దులీప్ సింగ్ దగ్గర నుండి ఈ వజ్రాన్ని తీసుకుపోయారు. తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న బ్రిటిష్ రాజులు ఎవ్వరూ కూడా దీన్ని ముట్టుకోలేదు. కేవలం రాణులు మాత్రమే దీన్ని ధరించారు. అందుకే బ్రిటిష్ రాజ్యం ఇంకా నిలబడి ఉంది అని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ వజ్రం లండన్ మ్యూజియం లో ఉంది. ఇప్పటికే ఈ వజ్రం పేరు అందరికీ తెలిసే ఉంటుంది. అదే గుంటూరు జిల్లా కొల్లాపూర్ లో పుట్టిన కోహినూర్ డైమండ్. ఇన్ని యుద్ధాలు జరగడానికి ఒకటే కారణం, ఆ రోజుల్లో ఒక నమ్మకం ఉండేది, ఎవరి దగ్గరనైతే కోహినూర్ ఉంటుందో వాళ్ళే ఈ ప్రపంచానికి రారాజు అని.